2025 సంవత్సరం మార్చి నెల 10వ తారీఖు సోమవారం. ఈ రోజు కుంభరాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. ఈ రోజు కుంభరాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కొన్ని విషయాల్లో అనుకూలతలు ఉన్నప్పటికీ కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. మీరు మీ ఆలోచనలు, ప్రణాళికలను అమలు చేయడానికి ఇది మంచి రోజు. అయితే ఆవేశంతో మాట్లాడకుండా సహనంతో వ్యవహరించడం ముఖ్యం. మీరు మీ కుటుంబ సభ్యులతో, స్నేహితులతో సమయం గడపడానికి ప్రయత్నించండి. ఇది మీకు మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఆహార నియమాలు పాటించటం, తగినంత విశ్రాంతి తీసుకోవటం ముఖ్యం. మానసిక ఒత్తిడిని తగ్గించడానికి యోగా, ధ్యానం వంటివి చేయండి. దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగస్తులకు ఈరోజు సాధారణంగా ఉంటుంది. పని ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. సహోద్యోగులతో సఖ్యతగా ఉండటం ముఖ్యం. మీరు మీ పనిని సమర్థవంతంగా పూర్తి చేయడానికి ప్రయత్నించండి. కొత్త అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. వాటిని జాగ్రత్తగా పరిశీలించండి. వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. పెట్టుబడులు పెట్టే ముందు జాగ్రత్తగా ఆలోచించండి. ఆర్థికంగా ఈరోజు సాధారణంగా ఉంటుంది. అనవసర ఖర్చును తగ్గించడానికి ప్రయత్నించండి. పెట్టుబడులు పెట్టే ముందు నిపుణుల సలహాలు తీసుకోవటం ముఖ్యం. ఆదాయాన్ని పెంచుకోవడానికి కొత్త మార్గాలను అన్వేషించండి. అప్పులు ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యులతో సఖ్యతగా ఉండడానికి ప్రయత్నించండి. పిల్లల ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించండి. కుటుంబ సభ్యులతో కలిసి వినోద కార్యక్రమాల్లో పాల్గొనండి. కుటుంబంలో కొన్ని వివాదాలు తలెత్తే అవకాశం ఉంది. వాటిని శాంతియుతంగా పరిష్కరించడానికి ప్రయత్నించండి. విద్యార్థులకు ఈరోజు అనుకూలత ఉంటుంది. చదువుపై శ్రద్ధ పెట్టడానికి ప్రయత్నించండి. కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఆసక్తి చూపండి. గురువుల సలహాలు తీసుకోవడానికి వెనకడుగు వేయవద్దు. పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులు మరింత శ్రద్ధ వహించాలి. ప్రేమికులు ఈరోజు సాధారణంగా ఉంటుంది. చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. భార్యాభర్తలు ఒకరికొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. వివాహ ప్రయత్నాలు చేసేవారికి అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం కూడా ఉంటుంది. శివుణ్ణి పూజించడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి. పేదవారికి సహాయం చేయటం వలన మంచి జరుగుతుంది. మీ తల్లిదండ్రులను గౌరవించండి. మీరు మీ సొంత నిర్ణయాలు తీసుకోకపోవటం మంచిది. ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు నిపుణుల సలహాలు తీసుకోవటం ఉత్తమం. దయచేసి మన ఎస్యు ఆస్ట్రో ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.